ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భరోసా పార్టీ అధ్యక్షులు పాస్టర్ అభినవ్ దర్శన్ ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఆయన మీద జరిగినటువంటి దాడి అంటే చంపడానికి దాడి చేశారా, భయపెట్టడానికి దాడి చేశారా తెలియదు, కానీ చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. గాయాలతో అటు నిన్న జర్రెల ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఏరియాలో చికిత్స తీసుకుని ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. అసలు దర్శన్ ఏమంటారు, అసలు ఆయన ఆలోచన ఎందుకు, పాదయాత్ర ఎందుకు చేశారో అని అడుగుదాం. ఎట్లా ఉందండి, హెల్త్ ఎలా ఉంది, బాగానే ఉందా, పర్లేదా? పర్లేదండి, కొంచెం రికవర్ అవుతున్నాను. మాట్లాడగలరా? మాట్లాడుతానంటే భరోసా పార్టీ పెట్టారు, ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అసలు? మీరు అంటే నేను పాదయాత్ర ప్రారంభించేటప్పుడు బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అరకు అని నాకు తెలిసింది. సో అక్కడి నుంచి మొదలు పెడదామన్న ఆలోచన. తర్వాత గిరిజనులు వెనకబడ్డవారు, ఆ డెవలప్మెంట్ ఉండదు ఆ యొక్క గ్రామాల్లో అని తెలిసి, సో అక్కడి నుంచి మొదలు పెడదాము, ప్రజలకు దగ్గర అవుదామన్న ఆలోచనతో అక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అసలు మీ పాదయాత్ర చేసినటువంటి ప్లేసెస్లో ఎక్కడైనా మీకు థ్రెటింగ్ కాల్స్ కానీ లేదా మిమ్మల్ని ఎవరన్నా వెంబడించడం కానీ ఇట్లాంటివి ఏమైనా గమనించారా? జనవరి 27th ప్రారంభించానండి పాదయాత్ర, కానీ ఎక్కడ నాకు థ్రెటనింగ్ కాల్స్ రాలేదు. కానీ పాడేరు నియోజకవర్గం వచ్చిన తర్వాత కూడా పాదయాత్ర చేశాను, ఎక్కడ నాకు థ్రెటనింగ్ కాల్స్ రాలేదు, ఎక్కడ నెగిటివ్ కాల్స్ రాలేదు. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి నీరుతోటపాలెం గ్రామంలో నేను అడుగుపెట్టిన తర్వాత నీటి సమస్య, 40 సంవత్సరాలుగా నీళ్లు లేవు, కిలోమీటర్ కిందికి వెళ్ళి నీళ్ళు బిందెలతో మోసుకుంటున్నారు అని చెప్పి ఒక వీడియో, ఒక లాగ్ చేశాను. గ్రౌండ్ రిపోర్ట్ తీసి దాని గురించి మాట్లాడి ఆ వినతి పత్రాన్ని, మెమరాండంని ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడు నెక్స్ట్ డేనే నీరుతోటపాలెం నుంచి నువ్వు బయటికి వెళ్తావా, చంపేయమంటావా అని అది రికార్డింగ్ కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. మా ఎమ్మెల్యే నువ్వు చెడ్డ చేస్తున్నావు, నేను చంపేస్తాం, సుపారిస్తామని చెప్పి వార్నింగ్ వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది. అంటే పాదయాత్రకు స్టార్ట్ అవ్వలేదు వ్యతిరేకత, సమస్యల్ని బయటికి తిట్టడం మొదలు పెట్టాక స్టార్ట్ అయింది. అంటే మీరు అక్కడ వాళ్ళతో అంటే వెళ్తున్నటువంటి ప్లేసెస్లో గిరిజనులతో కానీ ఇతర ట్రైబ్స్తో పాటు ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు మీకేం చెప్తున్నారు, మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు, అసలు వాళ్ళ సమస్యలు ఏం తీరుస్తున్నారు అసలు? అంటే సమస్యలు తీరుస్తున్నానంటానికి అక్కడ కనీస అవసరతలు కూడా లేవండి. రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, చదువుకునే పిల్లలు 30, 50, 60 మంది ఉన్న అంగన్వాడీలు లేవు, స్కూళ్ళు లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, ఏవి కూడా లేవు. అసలు పాపం వాళ్ళు అసలు మనుషులు ఉన్నారని గుర్తించట్లేదు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కూడా. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే, సార్ గత 30-40 ఏళ్ళ నుంచి మా గ్రామానికి ఇంతవరకు ఏ నాయకుడు, ఏ అధికారి రాలేదు, మీరు వచ్చారు అని వాళ్ళు నమ్మకం కలిగి వాళ్ళు మా మాట మీద నమ్ముతున్నారు. అట్లాగనే ఆ సమస్యను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటే అన్న పరిష్కరిస్తాడు అన్నటువంటి ఒక భరోసా వాళ్ళకి కలుగుతుంది. మేము కూడా భరోసా ఇస్తున్నాం. మీ మీద దాడి జరిగే సమయంలో అసలు ఎవరున్నారు, మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా వాళ్ళని ఎవరినన్నా? మీరు కారులో వస్తున్నప్పుడు వాళ్ళు కూడా మీతో పాటు పరిగెట్టుకుంటూ వచ్చారు, మీ కారు కూడా వేగంగానే వెళ్తున్నటువంటి టైం, అసలు ఏంటి ఎవరినన్నా ఐడెంటిఫై చేసింది ఏమైనా ఉందా? కారు వేగంగా వెళ్ళలేదండి, జస్ట్ 30 to 40 స్పీడ్లో వెళ్తుంది. ఎందుకంటే మేము కారు ప్రయాణం స్టార్ట్ అయిందే 1 కిలోమీటర్ ముందు, స్లోనే వెళ్తుంది. వాళ్ళు సడన్గా రోడ్డు కట్టేసి గుడ్లు విసిరారు. గుడ్లు కారు మీద పడి పగలలేదు కానీ పక్కన పడిపోయాయి. నేను వెంటనే కార్ని లూప్ లైన్లోకి రైట్ సైడ్ తీసుకున్నాను. అంటే మీరే డ్రైవ్ చేస్తున్నాను? నాతో పాటు 2 ఉన్నారు, ఒక చిన్నపిల్లోడు నా పక్కన ఉన్నాడు, వెనకాల నా ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు. అయితే కారు లూప్ లైన్లోకి రైట్ సైడ్ తీసుకోగానే వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను మా వాడికి చెప్పాను, వెనకాల కూర్చున్న అతనికి, అరే వీడియో తీసుకొని చెప్పాను. వాడు వీడియో తీయటం మొదలుపెట్టాడు. రాళ్ళతప్పటికి అద్దాలు పగలు కొడుతుంటే నేను చెట్లలోకి వెళ్ళిపోనిచ్చాను కారు ఆగిపోయింది. నేను అక్కడ డోర్ తీసుకుని దిగేసరికి వాళ్ళు చేతి పట్టుకుని లాగేసరికి బ్యాలెన్స్ అవుటే కింద పడిపోయాను. అక్కడ నుంచి 4 వచ్చి నన్ను చెట్లలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ నా మీద బీర్ బాటిల్తో దాడి చేశారు. బీర్ బాటిల్తో దాడి అంటే ఎక్కడెక్కడ ఏమన్నా మీరేమైనా డిఫెండ్ చేసుకోగలిగారు? అసలు బాటిల్ పగలగొట్టి ఇక్కడ పొడిచారండి, గట్టి పొడిస్తే, అంటే యాక్చువల్లీ ఇక్కడ దిగిపోవాల్సింది. నేను ఇలా తిరిగితే ఇక్కడ గీత పడిపోయింది. అప్పుడు తొడకి, తైకి, లెఫ్ట్ సైడ్ తైకి పొడిచారు. అక్కడ 3 సూచర్స్ పడ్డాయి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ పొడిచారు, తర్వాత షోల్డర్ బ్యాక్ సైడ్, తర్వాత తైకి, ఇలా 5 చోట్ల వాళ్ళు గాయం చేశారు. వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఆయుధాలు లాంటివి ఏమైనా ఉన్నాయి, కత్తులు కానీ ఇతర లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓన్లీ బీర్ బాటిల్తోనే చేశారా? వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవండి. నేను చూసింది అయితే బీర్ బాటిల్ మాత్రమే చూశాను. ఇదంతా కూడా జస్ట్ 2 to 3 మినిట్స్లో జరిగిపోయింది. కేవలం అంటే అభినవ్ దర్శన్ చేస్తున్నటువంటి పాదయాత్ర ఆ ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి మీ మీద దాడి జరిగిందా? మీరు ఒక మత ప్రచారకుడు కాబట్టి అట్లాంటి యాక్టివిటీ ఏమన్నా చేస్తున్నారనే ఉద్దేశంతో జరిగింది అనుకోవచ్చా? అన్న, నేను జనవరి 27వ తారీఖు ప్రారంభించిన పాదయాత్ర
ఈ రోజు వరకు మీరు ఎంక్వైరీ చేసుకోండి, సర్వే చేసుకోండి. ఏ గ్రామంలో కూడా నా పాదయాత్రలో కూడా, ప్రసంగాల్లో కూడా కనీసం క్రైస్తవులు అన్న మాట కూడా నేను వాడట్లేదు. నేను ఒక సెక్యులర్ పర్సన్గా అందరివాడు అభినయ్ అన్న నినాదంతోనే వెళ్తున్నాను తప్ప ఎక్కడ మతానికి సంబంధించిన వ్యాఖ్యలు నేను చేయలేదు. కాబట్టి మత సంబంధమైన కుట్ర అని నేను అనుకోవట్లేదు. ఇది రాజకీయ కుట్రగా నేను పరిగణిస్తున్నాను. అంటే రాజకీయ కుట్ర అంటే మీకేమైనా శత్రువులు ఉన్నారని మీరు ఏమైనా భావిస్తున్నారా అసలు? శత్రువులు ఉన్నారని నేను అనుకోవట్లేదండి. నాకు ఫోన్ చేసిన వాడైతే ఈ సమస్యలను బయట పెట్టడం వల్ల వాడికి పరుగు పోతుంది, వాళ్ళ సమస్యలు వెలికి తీయటం వల్ల ఇక్కడ ఉన్న నాయకులకు, అధికారులకు ఇన్సల్ట్గా అనిపిస్తుంది అన్నట్టు నాకు అనిపించింది. అభినవ్ దర్శనే ఈ దాడి చేయించుకున్నాడు ప్రచారం కోసం అనేది ఒకటి నడుస్తుంది. దీని మీద ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఇదే వస్తుందని నాకు తెలుసు అండి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, నాయకులు వాళ్ళే. కాబట్టి తిరగేస్తారు, మా మీదకి నెడతారని నేను ముందే గెస్ట్ చేశాను. ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో అక్కడే గెస్ట్ చేశాను. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అంతటి వారిని మేము పోగొట్టుకున్నప్పుడే తాగి చచ్చిపోయాడని చెప్పి ఫుటేజులతో సహా ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి ప్రూవ్ చేసాం, గెలిచాం అనుకుంటున్నారు. మేము నమ్మలేదు, కానీ సైలెంట్ అయిపోయాం. మరి మీరు ఎందుకు అసలు వీడియో రికార్డ్ చేయాలనిపించింది ఆ టైంలో? ముందస్తు ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళ ప్రీ ప్లాన్ అనుకోవాలా, మీరు కూడా ప్రీ ప్లాన్గా ఉన్నారా? అన్న ఒకటి చెప్తాను, మేము ముందే మాట్లాడుకుంటాం. ఏంటంటే నా మీద గతంలో విజయనగరంలో చిన్న దాడి జరిగింది, అది కూడా మేము వీడియో తీసుకున్నాం. ఎందుకంటే నేను మా వాళ్ళకి ఎప్పుడు చెప్పి పెట్టుంటా, ఎవరైనా సడన్గా అటాక్ చేస్తే వీడియో నన్ను ప్రొటెక్ట్ చేయడానికంటే ముందు వీడియో తీయండి అని చెప్తాను. ఎందుకంటే ప్రొటెక్ట్ చేసి ప్రాణాలు కాపాడలేరు ఒకరు కూడా. ఇప్పటికీ మీ భార్య కూడా చాలా వరకు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్రెటింగ్ కాల్స్ ఉన్నాయి, భయపెడుతున్నారు, మేము భయపడుతున్నా, ఆయనకి ప్రాణహాని ఉందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ చాలా ధీమాగా చెప్పగలరా అభినవ్ దర్శన్కి ఈ దాడికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, కావాలనే మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం అయితే చేశారు, ఇదే స్టాండ్ మీద ఉంటారు? అంటే ఇప్పటికీ అక్కడ జరిగినటువంటి ప్లేస్లో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, మీరు కూడా అంటున్నారు నేను ముందుగానే ఊహించాను అని. ఒకటి చెప్తానండి, నాతో ఇద్దరున్నారు. ఒకడి వయసు 14 సంవత్సరాలు, ఇంకొక అతను నా ఫ్రెండ్. ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ కోసమని తీసుకెళ్లారు. నైట్ చింతపల్లి హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు వాళ్ళని విడిచిపెట్టలేదు. రెండవది వాళ్ళ ఫోన్లు లాగేసుకున్నారట. మూడోది ఏంటంటే వైజాగ్ పంపించేశాము అని చెప్పారు పోలీసులు అక్కడ ఉన్న పాస్టర్స్కి. అయితే మేము అడిగి కనుక్కుంటే ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు. ఎందుకు పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు? మీరు నిజం చెప్పండి. మీ దగ్గర పెట్టుకొని పంపించేసాం, వాళ్ళు వైజాగ్కి హాస్పిటల్కి వెళ్ళారని చెప్పడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే వాళ్ళని కొట్టారట. కొట్టే హక్కు ఎవరిచ్చారు? నేను చేస్తున్న పోరాటం అయితే ఆగదన్నా, ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది. నా సొంత ఊరికి నేను నెలను పాదయాత్ర మరలా ఒక 4-5 రోజులు నా కాలు కొంచెం రికవర్ అవ్వగానే యథావిధిగా ఇదే పాడేరు నియోజకవర్గంలో సమస్యల మీద ముందుకెళ్తాను. ఇది ఆపలేరు ఎవరు. సో అసలు నేను మతపరమైనటువంటి ప్రసంగాలు ఎక్కడా చేయలేదు, ఇది మతానికి సంబంధం లేదు, నేను చేయించాను, నేనే దాడి చేయించుకున్నాననే ప్రచారం కూడా జరుగుద్దని నేను ముందుగానే సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, వాళ్ళని కొట్టారు, వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఖచ్చితంగా దీని మీద అయితే ఫైట్ చేసి తీరుతాను, ఎక్కడ వెనకడుగులు వేసే ప్రసక్తి లేదని అభినవ్ దర్శన్ చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.